సంగారెడ్డి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో సైన్స్ మాసోత్సవంలో భాగంగా విద్యార్థులకు నేటి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి బాలుర పాఠశాలతో పాటు కోత్లాపూర్ గ్రామంలో మూఢనమ్మకాలపై చైతన్య కార్యక్రమాలు విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని రాష్ట్ర బృందం శోభారాణి, మహమూద్ అలీ, మహేష్, బాలనారాయణ, రాజు, విష్ణు మరియు సంగారెడ్డి జిల్లా విజ్ఞాన దర్శిని ప్రచారకర్తలు సోమశేఖర్, గీతామాలిని, ప్రశాంతి, బాలయ్య, మోహన్, ప్రిన్సిపల్ కిషన్, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఏది చెప్తే ఒక గొర్రెలాగా బతికే పరిస్థితి వస్తుంది. మరి బ్రెయిన్ ఎట్లా షార్పెన్ చేయాలి మనం? మీ పెన్సిల్ మొలికి ఎరిగిపోతుంది. ఏం చేస్తారు మీరు? దేంతో షార్ప్ చేస్తారు? షార్ప్నర్ తోటి షార్ప్ చేస్తారా? మరి కత్తి, మీ ఇంట్లో కత్తి చాక ఉంటది, మండిపోతుంది, ఏం చేస్తారు? అవి పెట్టి రాకేసి పెట్టి రాస్తారా? బాగా రాకి సోనవాడు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మరి ఈ బ్రెయిన్ ని ఏ పండకేసి రాకితే షార్పన్ అవుతుంది? ఏ పండకేసి రాకాలే? ఏ పండ? ప్రేమించి చదవాలా. మనం ఎప్పుడైతే పుస్తకాల్ని ప్రేమించి చదువుతామో మొత్తం మన బ్రెయిన్ షార్పెన్ అవుతుంది. అంతేకాదు, ప్రతిదాన్ని మూఢంగా నమ్మకుండా ఎవరు చెప్పినా ప్రతిదాన్ని ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇది ఎలా జరుగుతుంది, అదెందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు అవుతుంది అని వై, వేర్, వెన్, విచ్, హౌ ఇలాంటి ప్రశ్నలు వేసుకొని ప్రతి దాన్ని ప్రశ్నించాల. క్వశ్చన్ ఎవ్రీథింగ్. ప్రశ్న లేకుండా దేన్ని మూఢంగా నమ్మకూడదు. ఆ ప్రశ్న అనే షార్ప్నర్తో దీన్ని చెక్కాల మెథడ్. అప్పుడే మీరు ఏదైనా సాధించగలుగుతారు. సమయాన్ని ఈ నా విద్యా సంస్థలనే ఈ 4 గోడల మధ్య ఎందుకు గడుపుతా ఉన్నాం? వై వీఆర్ కమింగ్ హియర్? ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం? మనకేమైనా ఒక లక్ష్యం ఉందా? మనకేమైనా ఒక గోల్ ఉందా? నేను ఫలానాది కావాలనుకుంటున్నా, అందుకోసం నేను సాధించాలనుకుంటున్నా అని ఏమైనా ఒక లక్ష్యం పెట్టుకొని వస్తున్నామా? ఉత్తగానే ఏదో వస్తున్నా. అలా వచ్చే వాళ్ళైతే రేపటి నుంచి అసలు రాక మరవడం మానేయడం మంచిది. కానీ నేనేంటో నిరూపించుకోవడానికి, నేనేంటో నా లక్ష్యం ఇది సాధించడానికి నేను వస్తున్నా అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఆ సాధించ గుట్టల మీద ఉంటది. ఆ గుట్టలు ఎక్కి దిగాలి, పర్వతాలు ఎక్కి దిగాలి, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోవాలంటే వాళ్ళ స్కూల్ వాళ్ళ ఊర్లో లేదు, పక్కన ఎక్కడో 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటది. అవి ఎక్కి దిగి పంపిస్తారు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న పేదరికంలో ఉన్నారు, వాళ్ళు డబ్బులు పెట్టి జీవుల్లో పంపించలేరు. పెద్దోళ్ళ పిల్లలు, డబ్బులున్న వాళ్ళ పిల్లలు జీబులో పోతా ఉంటే ఈ అమ్మాయి ఆ జీబు వెనకాల నడుచుకుంటూ పోతే లేట్ అయ్యేది. లేట్ కాకూడదు జీబులో పోయే వాళ్ళకంటే ముందు స్కూల్ పోవడం నేర్చుకుంది. ఈయన పరిగెత్తడం, ఉరకడం చూసినా ఆశ ఉంది, నేను రాదని కలిసేది. సో ఆ స్కూల్ పీఈటీ ఏం చేసారంటే, నువ్వు బాగా రన్నింగ్ చేస్తున్నావు కదా, ఇగో రన్నింగ్ ఇట్లా చేయాలని రన్నింగ్ రేస్ ట్రైనింగ్ ఇచ్చి ఈలోపు ఆ జిల్లాలో ఉండే వాళ్ళు చూసి, అక్కడ కోచ్ చూసి ఇంకా ట్రైనింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆమె బాగా పరిగెడతా ఉంది, సెలవుల్లో పొలాల చుట్టూ పరిగెత్తేది. ఆ విధంగా ఉరికిన తర్వాత బాటిల్ ఖాళీ, ఎంటీ, బాక్స్, బాటిల్, డబ్బా, ఖాళీ, ఎంటీ. ఏముంది ఇక్కడ? ఎంటీ, 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 ఖాళీ, ఖాళీ, ఏముంది? ఏంటిది? మరే నేను ఖాళీ ఎంటీ అంటే ఓ గొర్రె పోయి గొయ్యిలో పడితే మిగతా గొర్రెలు అన్ని పోయి పడ్డట్టు మనం కూడా ఖాళీ ఎంటీ. ఇది ఖాళీనా? దిస్ ఈస్ ఫిల్డ్ విత్ ఎయిర్, అవునా కాదా? అగో వాళ్ళు ఎయిర్ అన్నారు, ఒకసారి గట్టిగా వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి. ఖాళీ ఎంటీ ఎందుకు అంటున్నాం? దెర్ ఇస్ నో ఎంటీ స్పేస్. ఇక్కడ ఎంటీ అనేది ఏది లేదు. ఇట్ ఈస్ ఆల్ ఫిల్డ్ విత్ మ్యాటర్. మనం చదువుకున్నాం, మ్యాటర్ పదార్థము 3 రూపంలో ఉండును. మ్యాటర్ ఈజ్ ఇన్ 3 ఫార్మ్స్. ఏంటిది? సాలిడ్, లిక్విడ్. అంటే సాలిడ్ లిక్విడ్ ఉంటేనే ఫుల్ ఉన్నట్టు, గ్యాస్ ఉంటేనే ఖాళీ ఉన్నట్టు.
సో పదార్థం 3 రూపాయలు ఉంటుంది. మ్యాటర్ ఇస్ ఇన్ 3 ఫార్మ్స్, 4 ఇప్పుడు ప్లాస్మా కూడా. సరే, ఇప్పుడు నాకు ఛాలెంజ్ ఏంటంటే మీ అందరికీ ఇందులో ఏముంది? సరే, ఎవరైనా మీరు వచ్చి ఈ బాటిల్ని తీసుకొని ఆ రూమ్లో పోయి ఇందులో ఉండే ఎయిర్ మొత్తం బయటికి తీసేసి ఆ రూమ్లో ఉండే ఎయిర్ ఇందులోకి నింపాలి. అర్థమైందా? యు హ్యావ్ టు రిమూవ్ టోటల్ ఎయిర్ ఫ్రమ్ దిస్ బాటిల్ అండ్ ఫిల్ ద బాటిల్ విత్ ఎయిర్ ఆఫ్ దట్ రూమ్. ఇందులో ఉండే ఎయిర్ మొత్తం బయటికి తీసి ఆ రూమ్లో ఉండే ఎయిర్తో ఈ బాటిల్ నింపాలి. నేను ఏమంటాడు ఓకే వెళ్తుందండి. పేరు చెప్పు, క్లాస్ చెప్పు. శివనాచారి 82 ఈ బాట్స్ మూవ్ తిప్పాలి. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే పోకుండా ఉండవచ్చు. ఇది తొక్కితే పోతుంది సార్. తొక్కితే గాలంతా బయట. ఓకే, తొక్కితే కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ తొందరగా నాకు తెలియదు సార్, తెలుసుకుందామని వచ్చి. ఓకే, ఇలా వాటర్ ఫిల్ చేసి ఎయిర్ అంతే. నువ్వు వీళ్ళిద్దరా? పేరు చెప్పండి. పేరు చెప్పు. జశ్వంత్ MDH 91. వీళ్ళిద్దరు పోదా. వెరీ గుడ్. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఏం చెప్తారంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి సార్ అలా సక్కర్ పెట్టి లాగాలి సార్, అది పెట్టి లాగాలి. ఇవన్నీ చాలా కష్టమైంది. సైన్స్ ఏమంటది అంటే స్మార్ట్ వర్క్ చేయమంటది, సింపుల్ సొల్యూషన్స్ ఆలోచించమంటది. సో నిజంగానే ఇందులో నీళ్లు వస్తే మొత్తం గాలి బయటికి పోతుంది. మరి అందులో ఆ రూమ్ లో గాలి ఇళ్ళకి ఎట్లా వస్తుంది? ఆ రూమ్ లో గాలి ఇళ్ళకి ఎట్లా వంచేస్తే ఎందుకు వస్తుంది? అవును, ఎంటీ చేసినాం. ఎంటీ చేస్తే గాలి ఇందులోకి ఎందుకు వస్తుంది? గాలి ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమిస్తుందని మనం 4వ 5వ తరగతిలో చదువుకున్నాం. ఎయిర్ ఆక్యుపైస్ ఎంప్టీ స్పేస్ అని. సో ఆ సైన్స్ సూత్రాలను ఇక్కడ అప్లై చేస్తే మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కొట్టాలి కదా గట్టిగా, వాళ్ళని కొట్టద్దా? ఓకే, వెరీ గుడ్. అంటే సైంటిస్ట్ ఏమైతుంది? ఆ రంధ్రాల్లో నుంచి కింద పడుతుంది. ఓకే. ఇప్పుడు మా మహేష్ ఏమంటుండంటే అవి కింద పడవు సార్ చూడండి అంటుండు. చూడండి, కింద పడతాయా? కింద పడతలేవు, చూసిర్రా? కింద పడతలేవు కదా, పడుతున్నాయా? ఏమైంది? అబ్బా, కింద చేయి పెట్టినావంట. మా పిల్లలు చాలా తెలియగలరు. అబ్బా, చేయి పెడితే ఎవరికైనా పడవు, నేను కూడా పెడతాను. చేయి తీస్తే ఏమవుతుంది? ఏం పడతాయి? నీళ్ళు. కింద చేయి పెడితే ఎవరికైనా పడతాయి సార్. ఇక్కడే ఇది మనం ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో చేయొచ్చు. ఎందుకని సైన్స్ ప్రయోగాలు చేయడానికి మనం భయపడుతున్నాం? మనము ద్రవాల గురించిన తలతన్యత గురించి, సర్ఫేస్ టెన్షన్ గురించి నేర్చుకుంటాం. కానీ ఈ సర్ఫేస్ టెన్షన్ ఏ విధంగా ఉంటది, ఎట్లా అప్లై అవుతుంది అనేది మాత్రం మనం చూడలేకపోతాం. ఎందుకు పడట్లేదు? ప్రతి రంధ్రాలు ఉన్నాయి, నీళ్లు కింద పడాలి, కానీ ఎందుకు పడట్లేదు అంటే మీరు చూడండి. ఇప్పుడు నా చేతికి ఒక డ్రాప్ ఉంది, వాటర్ డ్రాప్. పడుతుందా? అది ఎందుకు పడతలేదు? సరే, ఇప్పుడు పడింది. ఇప్పుడు ఇంకో డ్రాప్ ఉంది, అది పడుతుందా? ఎందుకు పడతలేదు? ఏ గమ్ము దాన్ని అతుక్కుంది? గమ్మేం లేదు. ద్రవాలకి తలతన్యత ఉంటది, సర్ఫేస్ టెన్షన్ ఉంటది. సో ఈ సర్ఫేస్ టెన్షన్ ఇక్కడ ఎట్లయితే అతుక్కుందో ఆ హోల్స్ అన్నిట్లో కూడా ఆ విధంగానే వాటర్ డ్రాప్స్ అన్ని అలా అతుక్కొని ఉండి మిగతా నీళ్ళని కిందికి రాకుండా. సో ఈ తలతన్యత సూత్రాన్ని మనం అర్థం చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ గాలి వస్తుంది. ఎస్, అన్న ఏం చేసిండు ఇప్పుడు? బాగా అనిపించిందా? మా బాలనారాయణ కూడా మింగుతానంట, చూద్దాం. క్లాప్స్ గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. ఎస్, మంటల్ని మింగలేమన్నారు, కానీ అన్నవాళ్ళు మంటలు మింగారు.
బాగుందా? బాగా అనిపించిందా? విష్ణు కాలిందా? కాలేదు. కాలిందా నాన్న? కాలేదు. విజ్ఞాన దర్శిని కోర్ కమిటీ మెంబరు శోభరాణి గారు గుర్తుకుంటున్నారు పంటలు. గట్టిగా చప్పట్లు నాన్న, చప్పట్లు. ఇప్పుడు విజ్ఞాన దర్శిని మెంబర్ బాలనారాయణ గుర్తుకుంటున్నారు. అబ్జర్వ్ చేయాలి అందరూ, డిస్కషన్ కాదు, అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి మీ ఫ్రెండ్స్ రాసుకుంటున్నాడు. ఎలా అనిపించింది? కాలిందా? ఏం కాలిందా? గట్టిగా ఒకసారి క్లాప్స్. కాలిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే చేతులకు మంటలు పెట్టుకుందాం అన్నాడు. అవునా? మీరు ఎక్కడ చూసారా చేతులకు మంటలు పెట్టుకోవడం? ఎక్కడ చూసారు? ఎస్. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ మనం ఇప్పుడు చేస్తున్నాం, చూద్దాం. ఇప్పుడు మన మేడం గారు చేతులకు మంటలు పెట్టుకుంటారు, చూద్దాం. సరేనా? చూడండి ఫ్రెండ్స్, గట్టిగా చప్పట్లు కొట్టండి. గో, చప్పట్లు కొట్టండి అన్న కోసం ఒకసారి. ఎస్. ఇప్పుడు మీరు అందరు చేయడం కోసం వచ్చారు. రసూల్ భాయ్ ఎలా? పాలు చక్కగా పెట్టు, చేతిగా అట్లుంటే మాత్రం పాలు. ఎవరే అల్లరి? అంటే ఇలా చూడగానే ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవమే కాకుండా ఈ నెలలో అనేక మంది సైంటిస్టులు పుట్టిన నెల. మన థామస్ ఆల్వా ఎడిసన్, డిమిట్రీ మెండలేవ్, కోపర్నికస్, డార్విన్, గెలీలియో, షాన్స్ఫోర్ భట్నాగర్ వంటి అనేక మంది సైంటిస్టులు పుట్టిన నెల కూడా కాబట్టి ఫిబ్రవరి నెలను సైన్స్ మాసోత్సవంగా విజ్ఞాన దర్శిని నిర్వహిస్తూ విజ్ఞానయానం పేరుతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్రాల్లో 50 విద్యా సంస్థల్లో 25,000 మంది విద్యార్థులకు యువతకి చేరే విధంగా ఈ నెల అంతా తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలరావు ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని విజ్ఞానయానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భారతదేశానికి భారతీయులు తీసుకొచ్చిన సివి రామన్ తీసుకొచ్చిన నోబెల్ బహుమతి ఒకే ఒకటి వచ్చింది. ఈ స్ఫూర్తిని, ఆ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న స్ఫూర్తిని మొత్తం విద్యార్థి లోకానికి అందించి భారతదేశంలో విద్యార్థులందరూ కూడా సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని సైన్స్ రంగంలో, సైన్స్ పరిశోధనలో
మా భావి భారత పౌరులు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ స్ఫూర్తిని అందించాలనే భారతదేశం అంతా జాతీయ సైన్స్ దినోత్సవాలు జరుపుకుంటున్నాయి. సైన్స్ అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, మెథడ్ ఆఫ్ సైన్స్, క్రిటికల్ ఆబ్జర్వేషన్, క్వశ్చనింగ్ అనేది చాలా ముఖ్యమైనది, బేస్. సో ఆ క్రిటికల్ ఆబ్జర్వేషన్, ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులు అలవర్చాలి. సైన్స్ పట్ల ఆసక్తిని, సైన్స్ పట్ల ప్రేమను కల్పించాలి. అదేవిధంగా సమాజం ఇంత అభివృద్ధి చెందుతున్న మూఢత్వం చాలా పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా మన ప్రాంతాల్లో బాణామతి, చేతబడుల పేరుతో మనిషి కోడి సోదబెట్టారని, ఇలా రకరకాల పేర్లతో దయ్యాలు భూతాలు పెట్టారని దర్గాల దగ్గరికి వెళ్ళి కొరడాలతో కొట్టించుకోవడం, లేదా తాయెత్తులు కట్టించుకోవడం, లేకపోతే కుంటివారిని దాచెదరు, గుడ్డివారు చూచెదరు, మగవారు మాట్లాడదరు అంటూ కల్వరి ఆయిల్ చుక్కలు వేసి క్యాన్సర్ లాంటి వ్యాధులు తగ్గిస్తేనే మూఢత్వాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. ఈ మూఢత్వాన్ని విడనాడి విజ్ఞానవంతులు అవ్వాలని విద్యార్థులందరినీ చైతన్యం చేస్తూ ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వాన్ని నేర్పడం ద్వారా వైజ్ఞానికంగా ఎదగాలని వైజ్ఞానిక భారత నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. గారి ఆధ్వర్యంలో మా పాఠశాలకి ఈరోజు వచ్చి మన శాస్త్రీయ విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని ఏ విధంగా పెంపొందించాలి, ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఏ విధంగా తొలగించాలి, ఈ మూఢనమ్మకాల ద్వారా విద్యార్థులను, ప్రజలను, సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, అవన్నీ విషయాలను కళ్ళకద్దినట్టు విద్యార్థుల ముందే ప్రాక్టికల్గా ప్రూవ్ చేసినందుకు మరొకసారి విజ్ఞానదర్శిని రమేష్ సార్ గారి బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఇది సమాజానికి చాలా అవసరము. ఎందుకంటే సైన్స్ వేరు, సమాజం వేరు కాదు. సమాజంలో సైన్స్ అనేది ఇన్వెంపబడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సైన్స్ ప్రకారమే నడుచుకోవాలని, మన మూఢనమ్మకాలను దూరంగా ఉంచాలని కోరుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.